Hola friends, today's recipe is rice fryams. So ఇవే మన వడియాలు. సో దీనికోసం నేను 1.5 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. సో దానికి 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. సో 1:2 రేషియో. 1 కప్ రైస్ పిండి తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్. సో ఇలా వాటర్ పోసాక అందులో ఉప్పు, తర్వాత కొంచెం క్రష్ చేసిన జీలకర్ర కూడా వేసి బాగా బాయిల్ అవ్వడానికి వదిలేస్తున్నాను. సో వాటర్ని కొంచెం టేస్ట్ చేయండి. లైట్గా ఉప్పగా ఉండాలి, ఎక్కువ సాల్టీగా ఉండకూడదు. అదేవిధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని కొద్దిగా పిండి వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కొంచెం టైం పడుతుంది. ఉండలు కట్టకుండా మెల్లిగా కొద్దిగా మిక్స్ చేయండి. సో ఇది రైస్ పిండి ఉడకడం కూడా చాలా ముఖ్యం. ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని దాన్ని ఉడకనివ్వాలి కూడా మనము. సో ఇది బాగా ఇలాగ మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఒక సిమ్లోనే ఒక 2-3 మినిట్స్ ఉడకనియండి. మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ కలపండి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వండి. ఇలాగా కొంచెం తిని చూడండి. పిండి బాగా ఉడికినట్లయితే ఇది రెడీ అయినట్టే మనకి. తర్వాత అది కొద్దిగా చల్లారనివ్వండి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు చేతుల్ని తడుపుకోండి. ఆయిల్ ఏం యూస్ చేయక్కర్లేదు. జస్ట్ వాటర్లో చేతులు కడుక్కొని బాగా ఈ మురుకు చేసే మోల్డ్లో వేస్తున్నాను. దీనికి కూడా గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే ప్రాక్టీస్ లేని వాళ్ళకి గ్రీస్ చేసుకోండి. మోల్డ్లో ఉన్న పిండి అంతా బాగా మన షీట్ పైన వేసుకున్న తర్వాత మళ్ళీ రీఫిల్ చేసేటప్పుడు మళ్ళీ మోల్డ్ని వాటర్తో ఒకసారి తడుపుకోండి. సో నేను ఇక్కడైతే వేరే డిజైన్ కూడా చేస్తున్నాను. ఇది నాకు కొంచెం ఈజీ అనిపించింది. సో నేను ఈ డిజైన్ కూడా ప్రిఫర్ చేశాను. మీకు యా డిజైన్ కావాలంటే ఆ మురుకు ప్లేట్స్ వస్తాయి కదా, ఆ డిజైన్ పెట్టుకోండి, అలాగే వేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్. తర్వాత అప్పడాలు కూడా అవుతుంది మన సాంబార్ రైస్లోకి, రసం రైస్లోకి, కర్డ్ రైస్లోకి. కొంచెం స్పైస్నెస్ కావాలంటే మనం జీలకర్ర పొడి వేసేటప్పుడే ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ లేకపోతే కర్రీ లీవ్స్ డిఫరెంట్ ఫ్లేవర్ కోసం కూడా వేసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ షీట్ యూస్ చేయలేదు. ఇక్కడ రైస్ బ్యాగ్ వస్తుంది కదా, దాన్ని కట్ చేసి దానిపైన వేసాను. ఒక ఫ్యాన్ గాలి కింద కూడా ఆరిపోతుంది, లేకపోతే డైరెక్ట్గా సన్ కింద కూడా మీరు పెట్టుకోవచ్చు. 2-3 డేస్లో బాగా మనకి డ్రై అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫుల్గా డ్రై అయిన తర్వాత ఇక్కడ ఆయిల్లో వేసాను. చాలా క్రంచీగా, క్రిస్పీగా, ఫ్లఫీగా తయారైంది. సో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.